హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. ఈరోజు మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చికెన్ లివర్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. చికెన్ లివర్ 500 గ్రామ్స్ ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 5 స్పూన్స్, కారం 2 స్పూన్స్, మిరియాల పొడి 1 స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ. ఆనియన్ ఒకటి పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవి ఈ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మనకు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ ఫ్రైని మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు, సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మనకు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మిరియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని దించేసుకోవడమే. చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.